సార్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రోజా గారు ప్రెస్ మీట్ పెట్టారు. హ్మ్. రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారంటే ఏదైతే ఇది గవర్నర్ గారి చేత కూడా అబద్ధాలు చెప్పించారు. ఈవెన్ లిక్కర్ రేట్ పెంచమని చెప్పి మీరే పెంచుతున్నారు అన్నట్టుగానే రోజా గారు చెప్పడం జరిగింది. దానిపైన మీరేమంటారు? ఇంకోటి ఏదో ఒక జలగ అని ఒక వర్డ్ యూసారు. జలగలా మారారని చెప్పేసి. అంటే జలగలా మారంటే ప్రజల రక్తం పీల్చుకొని తాగుతున్నారు అన్నట్టుగానే మనం రోజా గారు చెప్తుండగానే మనం విన్నాం. దానిపైన మీరేమంటారు సార్? ఏమండి రోజా గారు మాట్లాడిన దానికి ఆవిడ ఆవిడ వాల్యూ ఆవిడే దిగజార్చుకుంటున్నారేమో అనిపిస్తుందండి ఒక్కోసారి. ఎందుకంటే లిక్కర్ గురించి ఆవిడ మాట్లాడొద్దండి. లిక్కరు, ఇసుక, ఈ దర్శనాలు గురించి మాట్లాడకూడదు. ఆవిడ మాట్లాడకుండా ఇంకేం మాట్లాడినా గౌరవంగా ఉంటుందేమో. ఎందుకంటే లిక్కర్ది ఎవరికి తెలీదు. 10 రూపాయలు కూడా విలువ చేయని ఒక క్వార్టర్ బాటిల్ని 250 రూపాయలకి అమ్మారండి. అలా ఆ పర్మిషన్ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారే అని చెప్తున్నారు వాళ్ళు. ఏదైతే 10 రూపాయలు ఉన్న క్వార్టర్ని 250 చేశారంటున్నారు కదా. సో ఆ డిజిటల్ కి పర్మిషన్ ఇచ్చిందే గత హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అని వాళ్ళు అంటున్నారు. డిజిటల్కి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు మీరు కత్తి కొనుక్కున్నారండి. మీరు కూరగాయలు కోయడానికి కోసం కత్తి కొనుక్కున్నారు. ఒక దాని హోమ్ సిటిజన్గా, ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక సగటు సొసైటీలో మనిషిగా మీరు దాంతో పీకలు కోస్తారని నాకేం తెలుసు. సో ఆయన ప్రతిదీ అలాగే చేశాడు. ఇప్పుడు లోకల్ గవర్నెన్స్ ఆయనే పెట్టాడు. మరి అది ఎందుకు తీసేలేదు మహానుభావుడు? చంద్రబాబు ఏది పెట్టినా తీసేస్తాడు కదా. అది ఎందుకు తీసేలేదు? అది ఉంచి వాళ్ళ తాలూకు మనుషులందరికీ జీతాలు 60,000, 70,000, 80,000. ఆ వర రవీంద్రుడు అంటే అందులో ఎంప్లాయ్ అంట. ఒకరోజు లోకల్ గవర్నెన్స్ ఆఫీస్కి వెళ్ళిన సందర్భం లేదు. కానీ అది ఫైబర్ నెట్, మరి ఫైబర్ నెట్ కూడా చంద్రబాబు నాయుడు పెట్టిందే కదా, ఏపీ ఫైబర్ నెట్. మరి అదెందుకు పీకిలేదు? తీసేయాలి కదా. గౌతమ్ రెడ్డి చైర్మన్ చేశారుగా. మరి దానిలో కూడా ఆ ఫైబర్ నెట్లో వచ్చిన డబ్బులన్నీ కూడా రామ్ గోపాల్ వర్మ లాంటి గొప్ప దర్శకులు కూడా డబ్బులు డైవర్ట్ చేసి ఇచ్చారుగా. మరి అది ఎందుకు పీకిలేదు? చంద్రబాబు నాయుడు పెట్టింది ఏది ఉండకూడదు. ఆయన ఫోటో కానీ పేరు కానీ ఎక్కడ వినబడకూడదంట. మరి ఇది ఎందుకు ఉంచారు? అలాగే డిస్టిలరీ కూడా ఎక్కడెక్కడ లాభాలు ఉన్నాయో అవి మాత్రం ఉంచొచ్చు, మిగతా అని చంద్రబాబు నాయుడు పేరు వినబడకూడదు. అన్నా క్యాంటీన్తో సహా తీసేయాలి. అయింది. సరే, డిస్టిలరీ విషయం ఒక్క బ్రాండెడ్ ప్రొడక్ట్ ఏదో దొరికిందా గత 5 ఏళ్లలో? బూమ్ బూమ్ అనే ఇంటర్నేషనల్ బ్రాండ్ అంటారు. బూమ్ బూము, స్పెషల్ స్టేటస్, 3 క్యాపిటల్స్, ఇది నేననేది కాదు. ప్రముఖ దర్శకులు కూడా, పేరు అనవసరం లేండి, ఆయన పేరు పాపం ఆయన చాలా ట్రోల్ చేశారు. ఎవరు అయ్యంగారు ఆయన పేరు. ఆయన కూడా చాలా క్లియర్గా అది చూపించి మరి చూడండి అయ్యా బూమ్ బూమ్ అంట, చూడండి అయ్యా స్పెషల్ స్టేటస్. బూమ్ బూమ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అని అంటున్నారు వాళ్ళు. మేబీ అయ్యి ఉండొచ్చు. వాళ్ళ ఛానల్లో చూపించండి ఇది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్. ఇది ఖచ్చితంగా ఆయన పేరేంటండి, ఫేస్బుక్ జుకర్బర్గ్ కానీ లేదా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళ కంపెనీ అని చెప్తారు. రేపు పొద్దున వాళ్ళకి ఒక యానిమేషన్ చేయించి ఆయన బాటిల్ పెట్టి ఇది ఎలాన్ మస్క్ కంపెనీ అని చెప్పినా చెప్తారు. అంత సమర్థులు వాళ్ళు, ఆ ఛానల్ వాళ్ళు. కాబట్టి అలాంటి ప్రోడక్ట్లన్నీ పెట్టి 100 రూపాయలు కూడా విలువ చేయని క్వార్టర్ని 300కి అమ్మి యూపీఐ కానీ, ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, కార్డు స్వైపింగ్ కానీ ఏదీ లేకుండా క్యాష్ అండ్ క్యారీ చేసిన వీళ్ళు ఇప్పుడు మళ్ళీ లిక్కర్ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందబ్బా అని మాట్లాడుకోవడం వేస్ట్. వేస్ట్. ఎందుకంటే లిక్కర్ గురించి అసలు టాపిక్ ఎత్తొద్దు. వాళ్ళ లిక్కర్ గురించి రోజా గారు మాట్లాడే అర్హత లేదా, లేకపోతే మొత్తం వైసీపీ బ్యాచ్కే లేదంటాను నేను. లిక్కరు, ఇసుక, ఇంకా ఏమున్నాయి, దర్శనాలు, అభివృద్ధి కూడా చూసారు. అదైతే వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు, వాళ్ళ డిక్షనరీలో లేదు. కాకపోతే మసిపూసి మారేడిగా చేసి వాళ్ళ డిక్షనరీలో ఉన్నది ఏకైక పదం ఏంటి తెలుసా? పథకాలు. అంతే, ఇంకేమీ లేదు. ఆ పథకాలు కూడా ఏంటి, 1,60,000 కోట్ల రూపాయలు పథకాల కింద ఇచ్చారు గడిచిన 5 ఏళ్లలో. నాకు తెలిసిన లెక్క, ఇంకెక్కువ ఉండొచ్చు. బట్ ప్రజలందరి ఖాతాలు లెక్క వేసుకుంటే 90,000 కోట్లే వచ్చిందంట. మరి మిగతా 70,000 కోట్లు ఏమయ్యాయి? అభివృద్ధి. అవునా? అభివృద్ధి చేశారు, రోడ్లు బాగు చేశారు. అభివృద్ధి అంటే ఏంటండి, ప్రజావేదిక కూల్చేయడము, దారి పొడవునా ఎక్కడైనా సెక్యూరిటీ రీజన్స్ వస్తాయని పెద్ద పెద్ద చెట్లు కొట్టేయడము, అవే అభివృద్ధి అంటే? ప్రోటోకాల్ అంటున్నారు దాన్ని. అయి ఉండొచ్చు, దాన్ని ప్రోటోకాల్ అంటారేమో. మీరు చెప్తే నేను తెలుసుకోవాలి. ఎందుకంటే రోడ్లు కూడా నీట్గా ఉండకూడదంట. ఇట్లా గుంతలుగా ఉంటే ఆ రోడ్లో వెళ్ళిన ఫీలింగ్ భలే రోడ్రా. ఇదే రోజా గారు అన్నారు కదా సార్, మరి చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారే రోడ్ల మీద ఎక్కువ ఖర్చు పెట్టారన్నారు.
ఏమండి అదే అంటున్నానండి. ఆవిడైతే అసలు ఎందుకు ఆవిడ అనవసరం. ఇప్పుడు కొడాలి నాని, పేరు నాని గారు, అంబటి గారు ఎంతమంది సైలెంట్ అయిపోయిన ఆవిడ ఎందుకు మాట్లాడేయాలండి? ఎందుకు చెప్పండి? అసలు ఆవిడ మాట్లాడుకోవడం అనవసరం నాకు తెలిసినంత వరకు. ఓకే. ప్రతిదీ కూడా లిక్కర్ గురించి ఎలా మాట్లాడతారండి? ఎంత గొగ్గోలు పెట్టి గోల పెడితే లాస్ట్ 6 నెలల్లో యూపీఐ కోడ్ ఒకటి, క్యూఆర్ కోడ్ పెట్టారు లిక్కర్కి. ఏవేయండి డబ్బంతా? అప్పుడు ఎలక్షన్ వచ్చిన తర్వాత 6 నెలలు కాదు, లాస్ట్ 3 months ఎలక్షన్ కోడ్. 6 నెలలు అనుకోండి, ఏదో కొద్దిగా గుడ్డిలో మెల్ల అన్నట్టుగా. దీనికి పురంధరేశ్వరి గారు కూడా, ఎంపీ పురంధరేశ్వరి గారు కూడా ఒక షాప్కి వెళ్ళి కొని అది చూపించి ఆవిడ కేంద్రానికి లేఖ రాశారు, సుప్రీంకోర్టుకి లేఖ రాశారు. ఏంటి దీని మీద ఒక కమిషన్ వేయరా, ఎంక్వైరీ చేయించరా అని. అవి ఈ ప్రొడక్ట్ తయారు చేసి ఇలా అమ్మింది వదిలేసి డిస్టిలరీ పెట్టింది చంద్రబాబు నాయుడు అని మీద మాట్లాడుతున్నారు. ఏం చెప్పాలండి?